ఈ వాడలోకి నీ వస్తావా తమ్ముడు, లోకమొదిలి రానంటావా? అరారాతు కొండలపై నోవాహు వాడ, నోవాహు తాతయ్య, నోవాహు తాతయ్య, నోవాహు తాతయ్య చేసింది వాడ, ఇది రక్షణ వాడ, పిలుస్తున్న వాడ. ఈ వాడలోకి నీ వస్తావా తమ్ముడు, లోకమొదిలి రానంటావా? వాడలోకి నీ వస్తావా చెల్లి, లోకమొదిలి రానంటావా? అప్పట్లో నోవాహు పాడను చెప్తుంటే బుద్ధి లేని ప్రజలంతా చూడన్నారే. నోవాహు పాడను చేస్తుంటే బుద్ధి లేని ప్రజలంతా చూడన్నారే. నోవాహు రక్షింపబడుతుంటే ఆ బుద్ధి లేని ప్రజలంతా నీడపలికి సచ్చి రక్తం వాడలో నన్ను ఉంటావా? వాడలో నన్ను ఉంటావా తమ్ముడు, లోకమొదిలి రానంటావా? నెల చూడమని పంపాడు, తిరిగి రాకపోతే పాపురాన్ని పంపాడు. నెల చూడమని కాకిని పంపాడు, కాకి తిరిగి రాకపోతే పాపురాన్ని పంపాడు. తిరిగి వచ్చిన పావురావు, తిరిగి వచ్చిన పావురావు శవాలపై తిరగడం. కాకి వెళ్ళి ఏం చేస్తుంది? కుళ్ళిపోని శవాలపై తిరుగుతుంది. పావురం ఏం చేసింది? తిరిగి దేవదూత రూపం పోసొచ్చింది పరిశుద్ధాత్మలాగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కాకిలాగా నీ ఉంటావా తమ్ముడు, రారాతు పండలపై నోవాహు వాడ, నోవాహు తాతయ్య చేసింది వాడ, వాడలోకి నీ వస్తావా తమ్ముడు, వాడలోకి నీ వస్తావా చెల్లి, లోకమొదిలి రానంటావా? హల్లెలూయా. వాడెంతమంది ఎక్కుతారు చెప్పండిరా? నలుగురే చెయ్యెత్తారు అక్కడ. అనండ్రా గట్టిగా. నేను కాకిలాగా ఉండేది ఎవరు? అలా చెయ్యెత్తి ఉంచేసాడు అలాగా. ఇంకెందుకని ఓ స్కూల్లో మాస్టర్ గారు ఒళ్ళు బతుకం పోటీలు పెట్టారంట. ఉంటావా తమ్ముడు, లోకమొదిలి రానంటావా? ఘోరమైన పాపాలను ఏపీ దేవుడు మంతులుగా నిలిచేటి నాదుడు
ఎన్ని యుగాలైనగా నీతోనే ఉంటాడు, నరకాన్ని తప్పించి పరలోకం చేరుస్తాడు. నేను ఇక్కడ ఒక డైలాగ్ రాశాను. ఈ డైలాగులు కష్టమైన నష్టమైన నీతోనే ఉంటాడు, తప్పించి నిన్ను పరలోకం చేరుస్తాడు. ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ జాతైనా, ఏ రంగైనా, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, భాష చూడం, రక్తం చూడం, రక్తం చూడం, జాతి చూడం, రక్షణ వచ్చిందే. ఇది నాది. ఎంతమంది వస్తారా వాళ్ళకి? హల్లెలూయా. వాడలో నన్ను ఉంటావా, వాడలోకి వస్తావా, తల్లి మొగలోకి రానంటావా, రారాజు కొండలపై నోవాడా, తీశాడు, మనిషిని చేశాడు, అధికారంలో పిలుగాడు. తీశాడు, మనిషిని చేశాడు, అధికారంలో పిలుగాడు. కోట మధ్య మనిషిని పెట్టాడు, పండు చెట్టు చూపించాడు. ఆ రోజు ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరింది కాబట్టే లోకానికి పాపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ పండు చెట్టు పాంగోడు వచ్చి అన్నాడు, అవమ్మా నీకు తెలియదు కానీ ఆ పండుగని తినేసావనుకో ప్రకాశరావు పేటకి అందగత్వం అయిపోతావు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అమ్మ నిజమేనా అనుకొని చూద్దాం ఉండని చెప్పి బయలుదేరింది. పాంగోడు వెనకాతలే ఉన్నాడు. అప్పుడు పాంగోడికి రెక్కలున్నాయి, పాంగోడికి మాటలున్నాయి, నడకొంది, ఎగురుకుంటూ వెనకాత నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందు పాంగోడు, ముందునేమో అమ్మగారు నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళింది పండు దగ్గరికి, చూసింది, తినొద్దన్నాడు కానీ తెంపొద్దన్నాడు, ఏంటి తెంపేసింది. తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు, ఏంటి కొరికేసింది. మెంగొద్దన్నాడు కానీ రుచి చూడొద్దన్నాడు, ఏంటి చూసింది. బా భలే ఉంది, మింగేసింది. కళ్ళు తెరవబడ్డాయి. ఆమెలో ఉన్నటువంటి ఆత్మ ఎగిరిపోయింది. ఇక చచ్చిపోవడానికి సార్ రెడీగా ఉంది. ఆత్మ ఎగిరిపోతుంది, చచ్చిపోవడానికి రెడీగా ఉంది. బతికే ఉంది కానీ చావుతో సమానం. బతికి ఉన్నారన్న పేరైతే ఉంది కానీ ఇక్కడ ఉన్న చాలామంది మృతులతో సమానమైన వాళ్ళు ఉన్నారు. అటు ఆ భక్తి పోనవరు, ఇటు ఈ భక్తి పోనవరు. మా చిన్నాన్నగారు ఒకడు ఉండేవాడు, ఇంకొకడు ఇల్లు కట్టు, రే బాబు నువ్వు వచ్చి ఓపెనింగ్ చేయాలి రా అన్నది. ఆడు అంటాడు, రే కొన్ని సెంగిల్ వేసుకుంది, నడవడం మొదలెట్టింది. మీరు పండు తింటారా తినరా, పండు తింటారా తినరా, పండు తింటారా తినరా అని నసపెట్టేస్తుంది. నేను తిన్నా, కొంప తీసా తినొద్దన్న పండుగ తినేసేవా అంటున్నాడు. మీరు తింటారా తినరా, తింటారా తినరా, తింటారా తినరా, చెద్దపోరు కట్టేస్తుంది. ఇక తినకపోతే నా మీద వస్తే మా అమ్మగారు ఇంటికి పోతాను అన్నట్టు మాట్లాడుతుంది. పైపెట్టి చేయమని బెదురుతుందో తెలుసా? నీ దగ్గర బోల్డ్ ఎముకలు ఉన్నాయి, దేవుడు ఎలాగైనా సరే ఇంకొక ఎముకని చేసేస్తాడు, నా పరిస్థితి అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను, ఇంకా ఒక ఎముకనే చేశాడు కానీ ఇంకా నీ దగ్గర బోల్డ్ ఎముకలు ఉన్నాయి, నువ్వు ఎన్ని ఎముకలతోటైనా అంటుంది. ఎవడు పడతాడు రా బాబు ఈ బాధలన్నీ నశాంతం అని చెప్పేసి ఆ బాధలు పడలేక ఈ పండు తినేసాడు.
కళ్ళు తెరవబడ్డా ఇద్దరు చనిపోయారు. చనిపోవడం అంటే భౌతికంగా చచ్చిపోవడం కాదు, ఆత్మ ఎగిరిపోయింది. దేవుడు వచ్చాడు, అదాము ఎక్కడున్నావంటే తొప్పల చోటన ఉన్నాను అంటున్నాడు. తొప్పల చోటన ఉండడం ఏంటి అబ్బాయి, ఇదిగో ఇదే దీనివల్ల అంటున్నాడు. ఈవిడేమంటుంది, అబ్బాయి నేను కాదండి అలాగా పాంగోడు వాళ్ళు అంటుంది. మొత్తానికి వీళ్ళ ముగ్గురిని బట్టి నేల శపించబడింది. ఆ పాంగోడు శపించబడ్డాడు. ఆ రోజు నుంచి రెక్కలు ఎగిరిపోయినాయి, నోటి మాట ఎగిరిపోయింది, జమ్మడిపోయింది, రెక్కలు ఎగిరిపోయినాయి, నేల మీద పాకుతూ 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 తిరుగుతుంది. ఆ రోజున దేవుడు చెప్పాడు వాగ్దానం, నీకు స్త్రీ సంతానానికి వైరము. హల్లెలూయా. ఆ రోజు పాపానికి ప్రక్షాళన యేసుక్రీస్తు ఉద్భవిస్తాడు స్త్రీ సంతానములు అని చెప్పి దేవుడే వాగ్దానం చేసిన నెరవేర్పు ఇక్కడ కన్యమరియ గర్భము నుంచి బయటికి ఉదయించిన క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని చెల్లించండి. ఆ క్రీస్తు ఈనాడు లోకానికి నిజమైన దేవుడు. ఆ రోజు పడిన పాపపు బీజం ఈ రోజుకి ప్రపంచమంతా ఏలుతూ ఉంటే ఆ ప్రపంచాన్ని ఏలుతున్న పాపము నుంచి విడిపించడానికి, అందుకే మత్తయి సువార్తలో రాయబడి ఉంది, వారి పాపముల నుండి ఆయన వారిని విడిపించును. వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును. వచ్చింది మధ్యలో చెప్తావేటి, దేవునికి స్తోత్రం. నేను నీకా చూడటం తప్ప. ఆ దేవుడు ఈ లోకాన స్త్రీ భగములను ఉద్భవించి ప్రపంచాన్నే ప్రసన్నం చేస్తున్నాడు. హల్లెలూయా. రాబోయే దినములలో ఆయన సమస్తానికి ఆధారభూతుడై ప్రపంచాన్ని ఏలబోయేటువంటి వాడు రెండవ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా, విడిచిపెట్టబడతావా? ఆ గుంపులో చేర్చబడేటువంటి పేరు నీకుందా? నీ హృదయానికి ఆయనకు అప్పగిస్తున్నావా? నీ హృదయానందంలో ఆయన తోడున్నాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఒకసారి నీ తలంపుల్లోంచి ఆయన చూడు, నీ ఊహల్లోంచి ఆయన చూడు, నీ కుటుంబ పరిస్థితుల్లోంచి ఆయన చూడు. నీకున్న సమస్య ఎంతైతే నువ్వు నమ్మిన దేవుడు, చెప్పండి, నీకున్న సమస్య ఎంత? నువ్వు నమ్మిన దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. రాజు. ఆ భువనం వెలిగింది, ఈ భూమి మీద ఆయన రూపం ఒదిగింది. దేవునికి స్తోత్రం. లోకానికి రక్షకుడిగా ఆయన రాక మనందరి జీవితాల్లో ఒక గొప్ప కేక. ఆమేన్. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆనందం ఈ రోజు మనకు మొదలై ఉండొచ్చు, కానీ ఆ రోజున మొదలయ్యింది. ఎవరి జీవితంలో క్రీస్తును ఆహ్వానిస్తారో ఆ రోజున వారి హృదయంలో నిజమైన ఆనందం. ఆ ఆనందం ఈరోజు మీ ఇంటికి మోసుకొని వెళ్ళాలి. మోసుకెళ్దామా? హల్లెలూయా. దోతలొచ్చి పాట పాడే ఎన్నియాలో యేసయ్య జన్మవార్త సంబరాలు. లేచి నిలబడదాం. దూతలొచ్చి పాట పాడే ఎన్నియాలో యేసయ్య జన్మవార్త సంబరాలు. దూతలొచ్చి పాట పాడే ఎన్నియాలో యేసయ్య జన్మవార్త సంబరాలు. బెత్లెహేము ఆనందం ఎన్నియాలో ఇక్కడికి ఎవరు వస్తారు? ఆనందం పంచుకోవడానికి ఇక్కడికి ఎవరు వస్తారు? మగ పురుషులు